విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు క్రీడల్లో వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ తెలిపారు. గుంటూరులో భాష్యం ప్రీమియర్ లీగ్ ఫైనల్ పోటీలను ఆయన ప్రారంభించారు. గతేడాది ఆగస్టు 15న మొదలైన ఈ పోటీల్లో 60,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరులో 3 రోజుల పాటు తుది పోటీలు జరుగుతున్నాయని రామకృష్ణ తెలిపారు. భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున త్రూఅవుట్ 2 స్టేట్స్ మరి ప్రతి ఇయర్ కూడా ఆగస్టు 15 నుంచి జనవరి 26 వరకు మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఇయర్ మాత్రం ఆగస్టు 15 స్టార్ట్ చేసాం. మరి ఇప్పుడు ఫైనల్స్ 10th, 11th, 12th కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం 60,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే టోటల్గా మరి మొత్తం జోన్ వైజ్గా గేమ్స్ జరుగుతూ ఉండి ఇప్పుడు ఫైనల్స్కి ఇక్కడికి క్వార్టర్ ఫైనల్స్, రేపు సెమీఫైనల్స్, ఎల్లుండి ఫైనల్స్ జరుగుతాయి. దీంట్లో 860 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. మరి ఈ విధంగా స్టూడెంట్స్ అందరిలో మంచి స్పోర్ట్స్ స్పిరిట్స్ రావాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్ బాగుండాలని స్పిరిట్తో మరి స్టూడెంట్స్ అందరికీ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుత కాలంలో చాలా మటుకు ఎడ్యుకేషన్ మీద, స్టడీస్, మార్క్స్, రిజల్ట్స్, ర్యాంక్స్ వీటి మీదే ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. స్పోర్ట్స్ అనేది అదర్ యాక్టివిటీ కింద తీసేసి ఫోకస్ చేయట్లేదు. కానీ ఈ భాష్యం స్కూల్ మేనేజ్మెంట్ వారు మాత్రం చక్కగా అన్ని రంగాల్లో కూడా పిల్లలను మలచి స్పోర్ట్స్లో ఇంప్రూవ్ చేసి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అలాగే కోఆర్డినేషన్ కానీ, టీమ్ స్పిరిట్ కానీ, ఫెయిల్యూర్స్ ద్వారా సక్సెస్ ఎలా పొందాలి అన్న విషయాలు కానీ అన్నీ కూడా మనకి స్పోర్ట్స్ ద్వారా తెలుస్తాయి. ఆల్రౌండర్గా తయారు చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు భాష్యం స్కూల్ మేనేజ్మెంట్.